కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో బండి సంజయ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి అభివృద్ధి చేస్తుందని విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ నిధులిస్తోందన్నారు. ఆ నిధులతో తామే అభివృద్ధి చేస్తామని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ₹1 ఇవ్వలేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సర్కార్ పేదల జాగాలు కబ్జా చేసిన బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఒక్కసారి చొప్పదండిలో భారతీయ జనతా పార్టీకి చైర్మన్ పదవి అప్పగించండి. చొప్పదండికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా, పన్నులు పెంచకుండా నిధులు తీసుకొస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి చొప్పదండిని అభివృద్ధి చేస్తారు. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. చొప్పదండి మార్పెందో చూపిస్తా. బండి సంజయ్, బీజేపీ, నరేంద్ర మోడీ మార్కెందో మీకు చూపెడతా అని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ, పైసలకు వాళ్ళు పైసలను నమ్ముకున్నారు, మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్కదికి ఓటేసి మా వాళ్ళని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా మా వాళ్ళు మీ ముందు ప్రమాణం చేస్తారు. మేము ఎక్కడ అవినీతి పాల్పడం, ఎక్కడ అక్రమాలకు పాల్పడం, ఈ చొప్పదండి ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఇలా మీ వాళ్ళు మీ ముందు ప్రమాణం చేస్తారు.